నాకెప్పుడు నా నిర్మాతలే నా బలం అని నమ్ముతాను నేను. ఎందుకంటే యాక్చువల్గా జగదేవ వీరుడు అతిలోక సుందరి సినిమా టైంకి అది మొదలుపెట్టే సమయానికి అంతకుముందు వరుసగా నాకు 3 ఫెయిల్యూర్స్ వచ్చినాయి. అప్పటికి చిరంజీవి గారు మధ్య మెగాస్టార్గా వెలిగిపోతున్నారు. అంటే నేనంటే చాలా అభిమానం, నాకు ఆయన అంటే చాలా అభిమానం. అప్పటికి ఆల్ ఇండియా లెవెల్ హీరోయిన్ అయింది శ్రీదేవి. దత్తు గారికి చిన్న సినిమా ఆలోచన ఎప్పుడు రాదు అసలు. ఇప్పుడు నిద్రలో అయినా మామూలుగా అయినా కూడా అంత పెద్ద స్పాన్ ఉండేటట్టే ఉండాలని మొదటి నుంచి వైజయంతి సంస్థలో అటువంటి సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. న్యూటన్ సినిమా నేను ఇట్లాంటిదే ఒక 4 లైన్లు వీరేంద్రనాథ్ చెప్పినే ఆ కథే మనం తీద్దాం సినిమాగా, ఇదే తీస్తున్నాం అని నేను రాఘవేంద్రరావు చెప్తే శ్రీదేవిని అత్యద్భుతంగా చూపించగలరు కాబట్టి రాఘవేంద్రరావు గారు అనుకుని రాఘవేంద్రరావు గారితోనే డిస్కషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఏదైనా 1-2 సినిమాలు రాఘవేంద్రరావుకి కూడా డల్గా ఉన్న టైంలో ఆయన కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డైరెక్టర్గా ఎవరు అనేసరికి రాఘవేంద్రరావు గారి పేరు మా అందరం కలిసి ప్రస్తావించాం. ఆ టైము 2-3 ఫ్లాప్లు ఉన్న సమయం రాఘవేంద్రరావు గారికి, కొంచెం లీన్ పీరియడ్. ఆ సమయంలో చాలామంది ఆయన పెట్టుకుని సినిమా తీయటం ఏంటి, మేము మెత్తుందా లేదా అని చెప్పేసి దత్తు గారిని నన్ను అందరినీ కొంచెం డిస్కరేజ్ చేశారు. కానీ ఇలాంటి అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ, ఇలాంటి దృశ్య కావ్యం, దీన్ని తెర మీదకి ఎక్కించాలి అంటే అది ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ తప్ప మరొకరి వల్ల కాదు అన్నది మేమందరం బలంగా నమ్మాం. ఆ నమ్మకం దృష్ట్యా ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన ఫ్లాప్ అంటూ కారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఎలాంటి ప్రతిభావంతుడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఉండాలని నేను దత్తు గారు గట్టిగా అనుకుని ఆయనే ఉండాలని అన్నాం. నేత రాఘవేంద్ర గారికి అనుమానం, నేను ఉంటున్నాను లేదా అని 1-2 సార్లు గట్టి తమాషాగా అడిగారు. కానీ ఆయనే చేశారు. నిజంగా ఆయనే కాకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి ఈ రోజున మనం ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. అంత నమ్మకం ఒక ఫెయిల్యూర్లో ఉన్న డైరెక్టర్కి అంత పెద్ద కాంబినేషన్ సినిమా ఇవ్వటం అనేది, ఇది తెర వెనక జరిగిన కథ ఉన్నది నిజం చెప్పుకోవాలి కనుక నిజంగా వాళ్ళిద్దరికి నా సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సందర్భంగా.